ఎండాకాలం వచ్చేసింది కదా! అంటే మనం ఏ చెట్టు నీడ కోసమో, లేకపోతే ఏ చల్లగాలి కోసమో వెళ్తాం. అదే చలికాలంలో మనం ఏ సూర్యుడినైతే వద్దనుకున్నామో, ఆ సూర్యరశ్మి కోసమే వెతుక్కుంటూ వెళ్తాం. అంటే వాతావరణం మారుతున్న కొద్దీ మన కోరికలు, మన సంతోషాలు కూడా మారుతున్నాయి కదా! అంటే ఏ మార్పు వచ్చినా సరే చలించకుండా ఉండటం సాధ్యమేనా? అసలు శ్రీకృష్ణుడు దీని గురించి అర్జునుడికి ఏం చెప్తున్నాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదుఃఖదాః ఆగమాపాయినో నిత్యాయః తాం స్థితిక్షస్వ భారత. ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా చెప్తున్నాడు. ఓ అర్జున, మన జీవితంలో చలి, వేడి, సుఖదుఖాలు అనేటివి మన ఇంద్రియాల వల్ల కలిగిన అనుభూతులు మాత్రమే. ఇవి వచ్చి వెళ్ళే మేఘాల్లాంటివి, శాశ్వతం కాదు. కాబట్టి నీ జీవితంలో వచ్చే సుఖాలకు పొంగిపోవద్దు, అలాగే బాధలకు కుంగిపోకుండా ఓర్పుతో భరించడం నేర్చుకో అని కృష్ణుడు చెప్తున్నాడు. ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా కృష్ణుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో. మన జీవితంలో వచ్చే అన్ని అనుభూతులు కూడా శాశ్వతం కాదు, తాత్కాలికం మాత్రమే అని కృష్ణుడు చెప్తున్నాడు. దీనిని నేను ఒక చిన్న కథ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్వం ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు దగ్గరికి ఒక జ్ఞాని వచ్చాడు. ఆ రాజు ఆ జ్ఞానిని ఇలా అడిగాడు, స్వామి, నా జీవితంలో సుఖాలు వచ్చినప్పుడు నాకు అహంకారం లేకుండా ఉండాలి, అలాగే నా జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు నేను ధైర్యం కోల్పోకుండా ఉండాలి. ఈ రెండింటిని తట్టుకోగలిగే ఒక మార్గం చూపించరా అని అడిగాడు. అప్పుడు ఆ జ్ఞాని బాగా ఆలోచించి రాజుకి ఒక ఉంగరం ఇచ్చాడు. ఇది కూడా గడిచిపోతుంది అని ఆ ఉంగరం మీద రాసి ఇచ్చాడు. రాజుకి మొదట అర్థం కాలేదు. ఒకసారి ఏమైందంటే ఒక పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రాజు ఓడిపోయి అడవుల్లో చిక్కుకొని పోయాడు. అప్పుడు ఆ రాజు ఆ ఉంగరాన్ని చూసి ఈ కష్టాలు కూడా శాశ్వతం కాదు అని ధైర్యం తెచ్చుకున్నాడు. కొంతకాలం గడిచిన తర్వాత రాజు మళ్ళీ యుద్ధంలో గెలిచి సింహాసనాన్ని అధిష్ఠించాడు. అప్పుడు మళ్ళీ రాజు ఆ ఉంగరాన్ని చూశాడు. ఆ ఉంగరాన్ని చూసి ఈ అధికారం, సంతోషాలు కూడా శాశ్వతం కాదు, అవి కూడా గడిచిపోతాయని వినయంగా ఉన్నాడు. కాబట్టి ఈ జీవితం అనే ప్రయాణంలో సుఖాలు, దుఃఖాలు అనేటివి సహజం. సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా అది ఒక అనుభవం మాత్రమే, అది మన గమ్యం కాదు. ఇలాంటి మరింత జ్ఞానం కోసం నా భగవద్గీత ఛానల్ని ఫాలో చేయండి.